తిరుమలలో జరిగినటువంటి అవి మరణాలు కాదు, హత్యలట. ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక టెంపుల్ క్రౌడ్‌ని మేనేజ్‌మెంట్ చేయలేక ఇంతమందిని చంపేశారంటే బాధాకరం. మరణ మృదంగం మానవ తప్పిదం. ఈఓ, అడిషనల్ ఈఓ, చైర్మన్ అనుభవరాహిత్యం. పోలింగ్ బూతుల మాదిరిగా తిరుమలలో ఈ కౌంటర్లు ఏంటి అంట. పోలింగ్ గత పద్ధతి ఎందుకు పాటించలేదు? అడిషనల్ జేఈఓ నిర్ణయాలపై కొంతకాలం నుంచి విమర్శలు. ఈఓ, అడిషనల్ ఈఓలపై వేటు వేయాల్సిందే. దర్శనం టోకెన్ ఉంటేనే దర్శన నిబంధన కొంప ముంచిందా? ఎక్కడికెక్కడ టోకెన్ల విధానం గతంలో 10,000 మంది పోలీసులు ఎక్కడున్నారు? ముందే ఊహించానన్న చైర్మన్ మరి ఎందుకు అప్రమత్తం చేయలేదు? ఇదేందుకు? ఇదంటే ఆ చనిపోయేవాళ్ళు కూడా తెలియదు అక్కడ రష్ జరిగిద్దని. బట్ చైర్మన్ చెప్తేనే ముందే ఊహించానని. ఊహించినప్పుడు మరి నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా చైర్మన్ గారు. టెంట్లు తిండి కూడా పెట్టలేని టీటీడీ వైఫల్యం. ఎంతకన్నా దారుణమైనటువంటి పదాలు ప్రభుత్వం మీద ఎవరు రాసి ఉండరు. ఇది మహానాడు న్యూస్ పేపర్ అతను రాశాడు. 4 డిసెంబర్ 2024 సంధ్యా థియేటర్ దుర్ఘటనకు 8 జనవరి 2025 తిరుమల తిరుపతి దేవస్థానం దుర్ఘటనకు పెద్ద తేడా ఏమి లేదని అతనే రాశాడు. పుష్ప సినిమా దగ్గర జరిగినటువంటి తోపులాటకి ఇప్పుడు టీటీడీ దగ్గర జరిగినటువంటి తోపులాటకి తేడా లేదు. కొండంత నిర్లక్ష్యం సాక్ష్యం. మానవ తప్పిదాలే 2, సామాన్యుడే బలిపశువు.